లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. గోధుమలు వేరుపరచి గింజలను చేర్చి పొట్టును నిప్పుతో కాల్చివేయును. గోధుమలు వేరుపరచి గింజలను చేర్చి పొట్టును నిప్పుతో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ పివి కృష్ణారావు, శ్రీమతి కరుణమ్మ. రేపటి రోజున పివి కృష్ణారావు గారి 70వ జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పి సత్యం, శాంతి, గౌరీశంకర్, జ్యోతి, ఆర్ వెంకట్, సంగీత, వై కుమార్ రెడ్డి, సుజిత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం, ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా అర్పించబడుతూ ఉన్నాయి. యాసగారి శౌరీలు వీరికి కంటి ఆపరేషన్ విజయవంతం అయినందుకు మరియ తల్లికి కృతజ్ఞత స్తోత్రముగా కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. వంగల జ్యోతి మరియు డెన్నిస్లకు మంచి ఆయురారోగ్యములను ప్రసాదించినందుకు త్రిత్వైక దేవునికి కృతజ్ఞత స్తోత్రముగా కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న అవికకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. కర్నూలు మేత్రాసనం ఏ ఫ్రాన్సిస్ రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవునట్లుగా ఏ విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. చెన్నై ఉత్తరించు స్థలములో నుండి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఓరుగంటి రాబర్ట్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. చెన్నై జన్మదినం జరుపుకుంటున్న ఓరుగంటి ఇలియానకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఓరుగంటి రాబర్ట్ రెడ్డి, గోపు జ్యోతి, ఓరుగంటి రీనా కుటుంబ సభ్యుల పూజ. చంద్రకిషోర్, మదన్ కుమార్, పావన్ కుమార్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం అమెరికాలో నివసిస్తున్న ప్రకాష్ మట్ల, ప్రియాంక మట్ల, ప్రిన్సీ మట్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బోధల జోజుబాబుకు ఆయురారోగ్యములు, స్వర్ణకు అనుకూల ట్రాన్స్ఫర్ జరగాలని, తేజశ్రీ లోహితులకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు బోధల అంతోని తెరసమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయనగరం విచారణ పోలకి కిషోర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, పోలకి జయ, విజయకుమార్ మనసు మారి ఆర్సిఎం చర్చికి తిరిగి వచ్చినట్లుగా దీవించమని సుమిత్ర తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం పాము మేరీ రత్నం జ్ఞాపకార్థం వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కుటుంబ సభ్యుల పూజ.
విజయవాడ మిత్రాసనం గుడ్మన్ పేట విచారణ మరణించిన రిటైర్డ్ టీచర్ డెక్కా కుటుంబరావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్యామ్ సింగ్ భూషణం కోడళ్ళు కుమార్తె అల్లుడు మనమడు మనవరాళ్ళు కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న శ్రీమతి కాకుమాను జోస్ఫీన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా శివశంకర్ రెడ్డి శిరీష స్ఫూర్తి కుటుంబ సభ్యుల పూజ. అంబటి శేఖర్ బాబు దేవి అమృత నమ్రతలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం తాడిపత్రి విచారణ నూతన గ్యాస్ ఆఫీస్ మరియు గృహము నిర్మించటంలో ఎటువంటి అవరోధాలు కలుగకుండా ఉండాలని కత్తిరిమల దాసు, రాణి జయమ్మ, కె వేద్ విక్రాంత్, కె విన్సీ, సిస్టర్ శాంతి కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం న్యూ బోయినపల్లి విచారణ పి శౌరీలమ్మ కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అంబటి బాలి రాజేశ్వరి దంపతులకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని ఖమ్మం జోజిరెడ్డి ఇన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. మేకల రత్నజాన్ 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మేకల లక్ష్మమ్మ, మేకల జాన్ మనోహర్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం ఇంటేటి మహాలక్ష్ముడు, ఇంటేటి కమలబాయ్, ఇంటేటి ఝాన్సీ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఇంటేటి సుశీల్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం మర్రి రాజారావు జయమణి వెంకటప్రసాద్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఇంటేటి సుశీల్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. బెల్లం కిషోర్ కుమార్, జ్యోతి, సాత్విక్, ధన్విన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిల్డింగ్ త్వరగా పూర్తి కావాలని వీరి తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కర్రె లక్ష్మీకాంతమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆమె ఈ లోకంలో చేసిన పాపములను క్షమించమని కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న జానీ తేజస్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపును నెరవేరినట్లుగా సంతోష్ శోభ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ ఎస్ రాయప్ప కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం భీంపల్లి రామబ్రహ్మం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపును నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఒక కుటుంబంలో అందరినీ కరోనా నుండి కాచి కాపాడమని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మాదాపూర్ శంకర నారాయణ హరిహర పుత్రన్ కరోనా ట్రీట్మెంట్లో ఉన్నారు కనుక వారికి సంపూర్ణ ఆయురారోగ్యములను ప్రసాదించమని బిపిన్ చంద్రపాల్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం కనిగంటి బాలన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. న్యూఢిల్లీ జన్మదినం జరుపుకుంటున్న జంగం లూబిన్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపును నెరవేరినట్లుగా బి మేరీ మనోహరం కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం కర్తాకుల విన్సెంట్, ఆగ్నేస్ ప్రమీలాదేవి, రవికాంత్, జాన్ సునీల్ కుమార్, పీటర్ అనిల్ కుమార్, మేరీ సెసీల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం పాతిరెడ్డిపాలెం విచారణ నరిశెట్టి బాల థోమాస్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, శౌరి అభిషిక్త్, శౌరి మహిధర్లకు మంచి భవిష్యత్తు, జ్ఞానం, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా బాలయేసు, గుణదల మాత, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి ప్రార్థన సహాయం కోరుతూ కుటుంబ సభ్యుల పూజ. కె అభిషేక్, కె ప్రసన్న, కె శ్యామల, కె గౌతములకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగాన్ని ప్రసాదించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ధనాకుల సురేందర్, ప్రమీల, రాజేష్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నెల్లూరు మిత్రాసనం నాగూరి సింహరాయల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పటమట విచారణ దుబ్బరాజు గారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని ప్రియా రాజీవ్ కుటుంబ సభ్యుల పూజ. ఎవియా తుమ్మ అమెరికా దేశంలో దేవుడు ప్రసాదించినటువంటి ఈ బిడ్డకు నూతన ఈ జన్మకి గాను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బిడ్డకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా తల్లిదండ్రులు తుమ్మ అభిలాష్ రెడ్డి, మోనిషా, అమ్మమ్మ, తాతయ్యలు దొండేటి మర్రెడ్డి, నిర్మల కుటుంబ సభ్యుల పూజ.
తెనాలి విచారణ, తోడేటి చెన్నకేశవులు, ధనలక్ష్మి, సుందరమ్మ, జయరావు, శ్యాంబాబు, చక్రవర్తి, భూమిక, సురేష్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు సామాన్య 16వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు పఠనాల ద్వారా, ముఖ్యముగా సువిశేషము ద్వారా మనందరము నాటబడినటువంటి వారము. అయితే భగవంతుడు అన్ని మంచి విత్తనాలు నాటినప్పటికీ చీకటి సమయములో సైతాను వచ్చి గడ్డి మొక్కలను నాటటాన్ని ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. అయితే ప్రతి మనిషి పూర్తిగా మంచి కాడు, పూర్తిగా చెడు కాదు. మనం ఎంతో మంచి అనుకున్నటువంటి వారిలో కూడా కొన్ని లోపాలుంటాయి. వీడు ఎందుకు పనికిరాని చెడ్డవాడు అనుకున్నటువంటి వారిలో కూడా కొంత మంచితనం ఉంటూ ఉంది. అయితే భగవంతుడు మనందరికీ కూడా అవకాశాలు ఇస్తారు. ఏ అవకాశం అనగా, మనలో ఉన్నటువంటి చెడ్డతనాన్ని రోజు రోజుకు నిర్మూలించుకొని మనలో ఉన్నటువంటి గడ్డితనాన్ని తీసివేసి గోధుమ వృక్షముగా మారటానికి భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఆ సహాయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే భగవంతుడు త్వరితముగా కోపపడువాడు కాదు. ఆయన దయానిధి. మనము నాశనం అవ్వాలని, మనలో ఏ ఒక్కరము కూడా నశించిపోవాలని భగవంతుడు కోరుకోడు అని ఈరోజు పఠనాల ద్వారా దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే మనలో లోపాలున్నప్పటికీ, పాపాలున్నప్పటికీ భగవంతుడు మన కోసం సహనముతో, ఓర్పుతో ఎదురు చూస్తున్నాడని మన హృదయములో ఈ వార్తను స్వీకరించి మన యొక్క తప్పిదముల కోసం ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవము ప్రసాదింతురు గాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయని ఇళ్ళలో కోరెదము, మీ దయని ఇళ్ళలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలిన వార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరి పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక.
నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సామాన్య కాలములో 16వ ఆదివారము. మొదటి పఠనము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశం వసగదవను నమ్మకము కూడా నీ ప్రజలకు కలిగింతువు. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుండి 19వ వచనం వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుండి 19వ వచనం వరకు. సొలొమోను ప్రభువుతో ఇట్లనుచున్నాడు: అన్ని ప్రాణులను కాపాడున్నది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదే అని నీవెవరికి నిరూపించుకోనక్కరలేదు. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో కాపాడుదువు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలమును చూపింతువు. నీ శక్తి తెలిసి నిన్ను ధిక్కరించు వారిని నీవు దండింతువు. నీవు మహాబలవంతుడవైన కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తి గలవాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు. సజ్జనులు ఇతరులకు దయచూపవలనని ఈ నీ చేయిదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము వసగెదవను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ఇది ప్రభువు వాక్కు. ఈ వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు నీవు మంచివాడవు, నీవు మంచివాడవు. నరుల తప్పులను మన్నించువాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. ప్రభు నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపుము. అందరూ. ప్రభు నీవు మంచివాడవు, నీవు మంచివాడవు. నరుల తప్పులను మన్నించువాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీవు కలిగించిన జాతులెల్లా నీ ఎదుటికి వచ్చి నీకు దండము పెట్టును. నీ నామమును కీర్తించును. నీవు మహనీయుడవు. నీవు మాత్రమే మహత్తకార కార్యములు చేయుదువు. నీవు మాత్రమే దేవుడవు. అందరూ. ప్రభు నీవు మంచివాడవు, నీవు మంచివాడవు. నరుల తప్పులను మన్నించువాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. రెండవ పట్టణము. పునీత పౌలు రోమ పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు. సహోదరులారా, అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఎలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఎలయన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుణ్ణి ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ్య చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ్య చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడువలేక నేను ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము వచనములు 24 నుండి 43 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 13 వచనములు 24 నుండి 43 వరకు. యేసు వారికి మరియొక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడుచునప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంటకాలము వరకు రెంటిని పెరగనెండు. అప్పుడు కోతగాండ్రతో, ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఆయన మరియొక ఉపమానమును వారితో ఇట్లు చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరియొక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమీ బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను, సృష్టి ఆరంభము నుండి గుప్తమయ్యున్న వానిని బయలుపరచెదను. అప్పుడు యేసు ఆ జన సమూహములను వదలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానము.
వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంతకాల్యమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్ఠులైన ఆటంకములనన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకుకొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం రోజున మనము విత్తువాని ఉపమానమును గురించి విన్నాము. మరి ఈ ఆదివారం కూడా విత్తుట గురించి ప్రభువు మరొక ఉపమానాన్ని మనకు తెలియపరుస్తున్నారు. అయితే పోయిన వారం విత్తువాని ఉపమానములో విత్తువాడు ఒక్కడే ఉన్నాడు, కానీ విత్తబడినటువంటి నేలలు 4 రకాలుగా మనం విన్నాం. త్రోవ ప్రక్కన నేల మొదటిది, రెండవది రాతిపైన నేల, మూడవది ముండ్ల పొదలున్నటువంటి నేల, 4వది సారవంతమైనటువంటి నేల. 4 రకాల నేలలలో విత్తువాడు ఒక్కడే విత్తనాలు నాటాడు. కానీ ఈరోజు సువార్తకు వచ్చేసరికి నేల ఒక్కటే, కానీ విత్తువాళ్ళు 2 ఉన్నారు. నేల ఒక్కటి, విత్తువాళ్ళు 2. ఎవరు ఈ 2 విత్తువాళ్ళు అనగా స్వయముగా ప్రభువే చెప్తున్నాడు. మొట్టమొదటి విత్తువాడు, మంచి విత్తనములు విత్తినటువంటి వాడు మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువు. అయితే రెండవ విత్తువాడు ఎవరు? రెండవ విత్తువాడు సువార్తలోనే మనం వింటూ ఉన్నాం. శత్రువు అయినటువంటి సైతాను, పగవాడు. మొదటి విత్తువాడైనటువంటి మనుష్య కుమారుడు పగలు సమయంలో వచ్చి విత్తనాలు నాటాడు, ఎందుకంటే మంచి విత్తనాలు మాత్రమే నాటాడు. కానీ రెండవ విత్తువాడు రాత్రి సమయములో, చీకటి సమయములో వచ్చి కలుపు మొక్కలను నాటాడు అని మనం వింటూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏమనగా, ప్రభువు కేవలం మంచి విత్తనాలు మాత్రమే నాటాడు. మంచిని మాత్రమే ఆయన సృష్టిస్తాడు. కానీ శత్రువు అయినటువంటి సైతాను చెడ్డదైనటువంటి కలుపు మొక్కలను నాటుతున్నాడు. అనగా అనేక సార్లు దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రభువా ఎందుకు నీతి న్యాయములతో జీవించేటటువంటి వారు కష్టాలు పడాలి, అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళు ఆర్థికముగా, ఆ తర్వాత వాళ్ళు ఇంకా సంతోషముగా ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం, దేవుడేదో దాన్నంతటిని కలిగిస్తున్నట్టు. కానీ మనం గ్రహించాల్సిందేమనగా, చెడ్డను సైతాను క్రియలను దేవుడు భరిస్తాడు, కానీ ఆయన సృష్టించడు. మనిషి తన యొక్క స్వతంత్రాన్ని ఉపయోగించుకొని చెడ్డ క్రియలు చేస్తాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మానవునికి ఇచ్చినటువంటి స్వతంత్రానికి దేవుడు అంత విలువనిస్తాడు. కానీ దేవుడు నాటేది మాత్రం కేవలం మంచి విత్తనాలు మాత్రమే. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనములో దేవుడు తన సృష్టిని చేసిన తరువాత 31వ వచనం ఈ విధముగా చెప్తూ ఉంది, దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను, ఆయన కంటికి అది చాలా బాగుగా ఉండెను అని మనం వింటూ ఉన్నాం. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది, మొదటి విత్తువాడైనటువంటి మనుష్య కుమారుడు కేవలం మంచి విత్తనాలు మాత్రమే నాటాడు, కేవలం మంచిని మాత్రమే ఆయన సృష్టిస్తున్నాడు. కానీ సైతాను ఈ పనికిరానటువంటి మొక్కలను రాత్రిపూట వేళ వచ్చి ఆయన సృష్టిస్తున్నాడు అని మనం గ్రహించాలి. కాబట్టి ఒక ప్రక్క మంచి ఉంది, అదే విధముగా సైతాను కూడా ఉన్నాడు అని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనిషికి ఏం కావాలి? వెంటనే ఫలితాలు కావాలి. ఈ రోజున మనం ఏ యుగంలో జీవిస్తున్నాం అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అనగా నేను ఒక పని చేస్తే దాని ఫలితాన్ని నేను వెంటనే అనుభవించాలి.
ఆ ఫలితం నేను నా కళ్ళతో వెంటనే చూడాలి, లేకపోతే మనకు ఆనందం లేదు. చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం ఒక పాస్పోర్ట్ ఫోటో దిగాలంటే స్టూడియోకి వెళ్ళాలి. ఆ తర్వాత దాన్ని నెగటివ్గా చేసి 2-3 రోజులకు తర్వాత ఇస్తాడు. అటువంటి స్టూడియోలకి మనం వెళ్ళం. ఈరోజు 5 నిమిషాలలో పాస్పోర్ట్ ఫోటోలు అయితేనే మనం వెళ్తాం. అక్కడ దిగాలి, వెంటనే 5 నిమిషాల్లో మన ఫోటో మనకు రావాలి. ఆ తర్వాత ఇంతకుముందు మనం వండుకునేటటువంటి ఆహారం వండాలంటే చాలా గంటలు గంటలు పట్టేది. ఈ రోజున ఫాస్ట్ ఫుడ్. తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మ్యాగీ, నీళ్లు పోసి దాన్ని వేసేసి ఉడకబెడితే 2 నిమిషాల్లో మ్యాగీ, 2 నిమిషాల్లోనే తయారీ. అటువంటిదే మనకు సొంపుగా ఉంటుంది. తర్వాత ఫాస్ట్ ఫుడ్. మరి ఫాస్ట్ ఫుడ్ మనం చూసినట్లయితే బండ్ల మీద వేస్తూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్. ఏంటది ఫాస్ట్ ఫుడ్? అన్నీ అక్కడక్కడ రెడీగా ఉంటాయి. చికెన్ అని, రైస్ అని, నూడిల్స్ అని మొత్తం రెడీగా ఉంటాయి. మనం 2 నిమిషాల్లో ఆడ నిల్చొని ఉండగానే కళాయిలో మొత్తం వేసి అది ఇది తిప్పేసేస్తాడు. ఫాస్ట్ ఫుడ్ తయారవుతుంది. మనం కూడా ఫాస్ట్గానే పోతాం. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఇంతకుముందు ఒక వార్త చెప్పాలంటే మనం ఉత్తరాలు రాసేవాళ్ళం. అది ఎప్పుడు పోతుందో తెలియదు. 2-3 రోజులు పడుతుంది, వారం రోజులైనా పడుతుంది ఒక వార్తను చేరవేయటానికి. ఈ రోజున వార్తను చేరవేయటానికి వాట్సాప్లోకి వెళ్ళి మనం ఒక మెసేజ్ పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఒక టిక్ వస్తుంది. దానికల్లే చూస్తూ ఉంటాం. ఎప్పుడైతుంది తొందరగా 2 టిక్కులు ఎప్పుడు పడుతుంది. ఆ తర్వాత ఆ ఎదుటి వ్యక్తి చూసుకోకపోతే, బ్లూ టిక్కులుగా వెంటనే మారకపోతే మనలో అసహనం, ఎదురు చూడలేము. ఈ విధముగా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఒక వ్యక్తి ఆరోపణ చేయబడినప్పుడు, అత్యాచారం చేశాడు అని ఆరోపణ చేసినప్పుడు అది చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. కానీ కోర్టుకు తీసిపోయిన దాకా కూడా మనకిష్టం ఉండదు. దారిలోని ఎన్కౌంటర్ చేసేయాలి వాళ్ళని. ఎందుకంటే ఎదురు చూచేటటువంటి మనస్తత్వం మనలో తగ్గిపోతుంది. కానీ భగవంతుడు సహనశీలి. మనలాగనే ఆయన ఆలోచించినట్లయితే తప్పు చేసిన వెంటనే మనల్ని చంపివేసేవాడు. అటువంటి మనస్తత్వము కాదు ప్రభువుది. అందుకే మన మనస్తత్వం ఎటువంటిది? సేవకుల మనస్తత్వం. అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, మేము వెళ్ళి ఈ గడ్డిని పెరికి వేసి కుప్ప వేసి తగులబెడతాం అని సేవకులు ఈ యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పారు. కానీ ఆయన ఏమన్నాడు? వలదు వలదు, సహనము వహింపుడు, పెరగనివ్వండి. ఎందుకంటే అవి పెరుగుతున్నప్పుడు అసలు గడ్డేదో గోధుమ గింజేదో మీకు తేడా తెలియదు. అన్నీ అంతే ఉంటాయి చూడటానికి. అందుకే ఒక మనిషిని గురించి మనం తీర్పు చెప్పకూడదు. ఫలానా వ్యక్తి పూర్తిగా మంచివాడు అని మనం అనుకుంటాం, కానీ ఆ వ్యక్తిలో కూడా బలహీనతలు ఉంటాయి. ఫలానా వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అని మనమే నిర్ణయం చేసేస్తాం, కానీ అటువంటి వ్యక్తిలో కూడా మంచితనం ఉండొచ్చు. రేపటి రోజున ఆయన మంచిగా మారవచ్చు, ఎవరికి తెలుసు. 1770వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనను మీకు చెప్తాను. ఇటలీ దేశంలోని ఒక చిన్న దేవాలయంలో దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం మొదలు కాబోతూ ఉంది. గురువు ప్రక్కన వత్తాసు పిల్లలిద్దరు వత్తాసు వస్త్రాలు ధరించి క్రొవ్వొత్తులు పట్టుకున్నారు ఇద్దరు. ఆ ఇద్దరు పేర్లు, మొదటి వాని పేరు యానిబేల్ డెల్లా, ఒక అబ్బాయి పేరు. రెండవ అబ్బాయి పేరు కాస్టిగ్లోయిని. ఇటలీ దేశ పేర్లు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరిలో గొడవ మొదలైంది. ఏమని గొడవ అనగా, గురువుకి కుడి ప్రక్కన వత్తాసు నేను చేస్తానంటే నేను చేస్తాను. ఇద్దరు వత్తాసే చేస్తున్నారు, కానీ వీళ్ళిద్దరిలో గురువుకి కుడి ప్రక్కన నేనే ఉండాలి. ఇది చెప్తూ ఉంటే మాకు కూడా గుర్తు వస్తూ ఉంది. చిన్నతనములో ఎలిమెంటరీ స్కూల్లో వత్తాసు చేసేటప్పుడు గుడి గంట కొట్టడానికంటే ముందే నేను ఇంకా మా తోటి వారు పిల్లలు చాలామంది ఎవరు ముందొస్తే వాళ్ళే వత్తాసు. అయితే ముందొచ్చిన ఇద్దరిలో కల్లా మళ్ళీ గొడవ. ఏంటి గొడవ అనగా, ఆ రోజుల్లో 2 గంటలుండే నడిపూజలు కొట్టడానికి. ఒకటి చిన్న గంట, ఒకటి పెద్ద గంట. ప్రతిరోజు పిల్లలు కొట్టుకునేవారు. పెద్ద గంట నేను కొడతా, పెద్ద గంట కట్టే కల్లే నేను ఉండాలి వత్తాసని. ఈ విధముగా వీళ్ళిద్దరిలో కూడా
ఈ పోట్లాట మొదలైంది. క్రొవ్వొత్తులు పట్టుకుని వత్తాసు ఈ దివస ప్రసాద ఆశీర్వాదానికి ముందు. అయితే కాస్టోగ్లిని అనేటటువంటి ఈ అబ్బాయి ఏం చేశాడంటే రెండవ వాన్ని ఆ కొవ్వొత్తి పట్టుకునేటటువంటి దాన్ని పట్టుకొని అతని తల మీద గుద్దాడు, కొట్టేశాడు. అక్కడ తగాదా. వెంటనే జనులందరూ వెనక్కి చూచి ఈ పిల్లల మీద కేకలు వేసి అక్కడ ఉన్నటువంటి గురువుకి చెప్పారు, వీళ్ళని చొక్కా పట్టుకొని గుళ్ళో నుంచి బయటికి త్రోసివేయండి అని చెప్పారు. వెంటనే గురువు ఆ ఇద్దరు పిల్లల్ని చొక్కా పట్టుకొని గుళ్ళో నుంచి బయటికి తోసివేశాడు, గెంటి వేశాడు. ఇది జరిగింది 1770వ సంవత్సరం. 55 సంవత్సరాల తరువాత అనగా 1825వ సంవత్సరంలో రోము నగరంలో ఒక జూబిలీ జరుగుతుంది. ఈ జూబిలీ ఏమనగా ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి పోపు గారు దేవాలయం బయట నిలువబడి ఒక సుత్తితో దేవాలయపు ద్వారాన్ని, ముఖద్వారాన్ని 3 సార్లు కొడతారు. ఈ మొదటి 2 సార్లు ఏమీ ఫలితం ఉండదు. 3వసారి కొట్టినప్పుడు ఈ న్యాయ తలుపులను తెరువుము అని పోపు గారు చెప్పినప్పుడు ఆ ద్వారాలు తెరవబడతాయి. అయితే పోపు గారి వెనుక వచ్చేటువంటి ప్రజలందరూ ఎవరు అనగా కథోలిక మతాన్ని వదిలిపెట్టి వెళ్ళి మళ్ళీ క్యాథలిక్స్గా మారినటువంటి వారందరూ ఆ జూబిలీ వేడుకల్లో పాల్గొంటారు. 25 సంవత్సరాలకోసారి జరుగుతుంది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే 1825వ సంవత్సరంలో ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే అలనాడు 1770లో వత్తాసు చేస్తూ పక్క వత్తాసు వాడి చేత కొట్టించుకొనబడ్డాడో ఆ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, రక్తస్రావం తలకాయ పగిలినటువంటి వ్యక్తి అక్కడ పోపు గారుగా అయ్యారు. ఆయనే తన పేరుని పోపు లియో 12వ భక్తినాథ పోపు సింహరాయల పోపు గారుగా మార్చుకున్నారు, 12వ సింహరాయల పోపుగా. అయితే ఆయన ప్రక్కనే, పోపు గారి ప్రక్కనే ఒక కార్డినల్ ఉన్నారు. ఆ కార్డినల్ ఎవరు? కొట్టినటువంటి అబ్బాయి. 55 సంవత్సరాల క్రితం తన స్నేహితుడిని వత్తాసు దగ్గర కొట్టి తలకాయ పగలగొట్టినటువంటి అబ్బాయి కార్డినల్గా ఉన్నారు. ఆ కార్డినల్ ఏమన్నాడంటే, నీ గుర్తుంది కదా 55 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో వత్తాసు విషయంలో, నేను నా చేత దెబ్బతిన్నావు గుర్తుంది కదా, ఈ సుత్తిని అంటే పోపు గారు 3 సార్లు కొట్టేటటువంటి సుత్తి నాకిస్తావా అని అడిగారు. అయితే సరదాకి అప్పుడు పోపు గారైనటువంటి ఆయన ఏమన్నారంటే, తీసుకో బాబు, లేకపోతే అప్పుడు చేసినట్లే ఇప్పుడు చేసావు అనుకో, సుత్తి తీసుకొని నా తల మీద అని సరదాకన్నారు. కానీ ఇవ్వలేదు. పోపు గారే 3 సార్లు కొట్టారు. ఆ పోపు గారు అంటే 12వ సింహరాయల పోపు గారు మరణించిన తరువాత పోపు గారిగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి 8వ భక్తినాథ పోపు గారు. ఆ పోపు గారు ఎవరు? ఈ కొట్టినటువంటి అబ్బాయి, కాస్టిగ్లియోని అనేటటువంటి అబ్బాయి. అంటే ఒకే దేవాలయంలో నేను వత్తాసు కుడి ప్రక్కన చేస్తాను అని వినకపోతే ఆ పక్క అబ్బాయిని కొట్టినటువంటి వ్యక్తి, కొట్టించుకున్నటువంటి వ్యక్తి, ఇద్దరు బాలులు కూడా పోపుగారులుగా అయ్యారు. ఎవరైనా ఊహించగలరా? బహుశా ఆ రోజు దేవాలయంలో కూర్చొని జపాలు చెప్పుకునేటటువంటి వారు అనుకుంటూ ఉండవచ్చు, అరే మేమే పునీతులము కదా, మేమే గోధుమ మొక్కలము కదా, ఈ గడ్డి మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ రెండింటిని పెరికి పారవేయి అని విచారణ గురువుతో చెప్పారు. ఆయన కూడా పిరికి పారేశాడు గుళ్ళో నుంచి. కానీ భగవంతుడు ఏం చేశాడు? కలుపు మొక్కలను కూడా గోధుమ గింజలుగా మార్చివేశాడు ఇద్దరిని. అది దేవునికి ఉన్నటువంటి శక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఎవరిని గురించి తీర్పు తీర్చమాకు. నీకు తెలియదు దేవుడు వీళ్ళని ఏ విధముగా రూపం చెందుతున్నాడో, ఏం చేయబోతున్నాడో తెలియదు. యోసేపు విషయంలో పాత నిబంధనలో కూడా అంతే జరిగింది. పనికిరాదు గడ్డి మొక్క అనుకున్నటువంటి వారిని ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. అందుకే సహనము వహించాలి. మొట్టమొదటిగా మన మీద మనం సహనం వహించాలి.
సామువేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో మనం ఈ విధముగా చదువుతున్నాం. మొదటి సామువేలు 11వ అధ్యాయం 3వ వచనం. ఇజ్రాయేలు ప్రజలు నాహాషుతో, మాకు 7 రోజులు గడువిమ్ము, మేము ఇజ్రాయేలు దేశము 4 చెరుగులకు దూతలను పంపెదము, ఎవ్వరును మమ్మాదుకొంటకు రానిచో నీకు లొంగిపోయేదము అని ఇజ్రాయేలు నాయకులు శత్రువులతో చెప్తున్నారు. అంటే అయ్యా 7 రోజులు ఓపిక పట్టండి, మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే ఈ 7 రోజుల్లోపు, ఒకవేళ మంచిది, రానట్లయితే మేము మీ ఆధీనంలోకి వస్తాం, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని. అయితే ఆ సమయంలో సామువేలు ప్రవక్త సౌలుకు చెప్తారు, నేను వస్తాను 7 రోజుల్లో అని. కానీ మనం ఇక 13వ అధ్యాయానికి వద్దాం. మొదటి సామువేలు 13వ అధ్యాయం 8వ వచనం. సామువేలు పెట్టిన గడువు ప్రకారముగా సౌలు 7 రోజులు వేచి చూశారు, కానీ సామువేలు గిల్గాలుకు రాలేదు. అది చూచి జనులు సౌలును విడనాడి ఎవరి త్రోవను వాళ్ళు వెళ్ళిపోయిరి. సౌలు జనులు చెదిరిపోవుట చూచి దహన బలిని సమాధాన బలిని సిద్ధము చేయించెను, తానే దహన బలిని అర్పించెను. అంటే ఇక్కడ సౌలులో ఎదురు చూడాలి ఓపిక, ఓర్పుతనం లేదు. ఇదిగో ప్రవక్త 7 రోజుల్లో వస్తానన్నాడు, రాలేదు, కాబట్టి దహన బలిని నేనే చేస్తా అని ఎదురు చూడకుండా, ఓర్పు లేకుండా 7వ రోజు ముగియగానే చేశాడు. అప్పుడు సౌలు వందనము చేయుటకే సామువేలుకి ఎదురుపోయెను. అతన్ని చూడగానే సామువేలు, ఎంత పని చేసితివి అనెను. సౌలు అతనితో, నా జనము చెదరిపోవుచున్నది, నీవు ఆ గడువు లోపల రానైతివి, నువ్వు రాలేదు, వస్తానన్నావు, రాలేదు. ఇక నేను ఎంతవరకు యావేకు మనం చేసుకుంటుని అని నేనే బలి నర్పించాను. అప్పుడు సామువేలు అంటున్నారు, నీవు చేసింది పిచ్చి పని. 13వ వచనం. నీ దేవుడైన యావే ఆజ్ఞ పాటించి ఉంటివేని ప్రభువు కలకాలము నీ వంశము వారినే ఇజ్రాయేలీలకు రాజుగా నియమించి ఉండేవాడు. ఇక నీ వంశము వారికి రాజరికము లభించదు, ఎందుకనగా నీవు యావే ఆజ్ఞను పాటింపలేదు అని ప్రవక్త పలికాడు సామువేలు. చూశారా, మనలో ఓర్పుతనం, ఇంకా ఎదురు చూసేటటువంటి మనస్తత్వం ఉన్నట్లయితే సౌలుకు ఆ గతి పట్టి ఉండేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కీర్తన 37లో కీర్తన 37 7-9 వచనాలు మనం చూసినట్లయితే, దేవుని ముందట నెమ్మదిగా నిలిచియుండుము, అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచియుండుము. తొందరపడమాకు, ఓపికతో ఎదురుచూడు. ఇతరులు సంపదలు ఆర్జించుటను గూర్చి గాని, మనం ఎప్పుడు కూడా మనం చేసే ప్రార్థన కన్నా ప్రక్కనోడు మీద పడి ఏడవటం మనం చేసే ప్రార్థన ఉంటుంది. అరే వాడు గుడికి రావట్లేదు, పంటలు బాగా పండుతున్నాయి, సన్మార్గంలో జీవించటం లేదు, బాగా కలిసి వస్తుంది, ఆస్తిపరుడవుతున్నాడు, ఎందుకు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఇదిగో సమాధానం. ఇతరులు సంపదలు ఆర్జించుటను గూర్చి గాని, కుతంత్రములు పన్నుటను గూర్చి గాని నీవు ఆందోళన చెందవద్దు. కోపమును విడనాడి ఆగ్రహావేశములను అణచుకొనుము. ప్రభువు దుష్టులను తరిమివేయును. ఎప్పుడు తరిమివేస్తాడు? పంట కాలము వచ్చినప్పుడు, కోత కాలము వచ్చినప్పుడు దుష్టులను తరిమివేస్తారు. 9వ వచనం. ఆయన కొరకు వేచియుండు వారు మాత్రము దేశమును స్వాధీనము చేసుకొందురు. కనుక దేవుని ఎడల ఓర్పు, సహనము. మరి చాలాసార్లు మనం మంచి చేస్తాం, కానీ ఆ ఫలితాలు రాకపోతే మనం వదిలేస్తాం. అందుకే పౌలు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 9వ వచనంలో, సత్క్రియలు చేయుట యందు విసుగు చెందవద్దు, సత్క్రియలు మంచి పనులు చేయట యందు నీవు నిరాశ పడవద్దు, మన కృషి ఫలివంతమగు సమయము వచ్చును.
కాబట్టి ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. దుష్టుడు ఎదుగుతున్నాడు, సంపాదిస్తున్నాడు అని నీవు కలత చెందవద్దు. నీవు చేసే మంచి పనులు పడే కష్టం నీకు ఏ ఫలితాన్ని ఇవ్వట్లేదని నీవు నిరాశ కూడా చెందవద్దు. నీదైనటువంటి రోజు వస్తుంది, కానీ నీ పని ఏంటంటే సత్క్రియలు విసుగు చెందకుండా చేస్తూనే ఉండు అని అంటున్నారు. చివరిగా, ఒక గ్రామంలో అనేక గొర్రెలు ఉండేవి. అయితే ఈ గొర్రెలను ప్రజలు దొంగలించటం మొదలుపెట్టారు. అయితే గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయం చేశారు. ఈ రోజున ఎవరికైనా వేరే దేశాల నుంచి వస్తే క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు కదా చేతుల మీద, అట్లా వీళ్ళు నిర్ణయం చేశారు, ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ నుదుటి మీద ఇక జీవితాంతం ఉండేటట్టు, తొలగిపోకుండా ఉండేటట్టు ఎస్టీ అన్న పదాలు చెక్కించాలి నుదుటి మీద. ఎస్టీ అంటే షీప్ థీఫ్, దొంగతనం గొర్రెలను దొంగిలించిన వాడు అని అర్థం. ఎస్టీ. రెండుచింతల్లో ఒక స్కూల్ ఉంది, రెండుచింతల గుంటూరులో. సెయింట్ జోసెఫ్ స్కూలే కానీ సెయింట్ జోసెఫ్ అంటే ఎవరికి తెలియదు, ఎస్టీ స్కూల్ అంటారు. అయితే ఇక్కడ కూడా ఎస్టీ అని చెక్కించారు ఇద్దరు దొంగలకు, ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. వీళ్ళ నుదుటి మీద చెక్కించారు. ఇక అది జీవితాంతం ఉంటుంది చనిపోయిన దాకా. అయితే మొదటి వాడు అనుకున్నాడు, ఈ చనిపోయిన దాకా నేను గొర్రెల దొంగని అని నా నుదుటి మీద రాయటం నేను తట్టుకోలేనని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. రెండవ వాడు, ఇది జీవితాంతం ఉంటుంది కాబట్టి నా మంచి పనుల ద్వారా నేను దీన్ని చెడగొట్టుకుంటాను అని చెప్పి మారు మనసు పొందాడు. మంచి చేయటం ప్రారంభించాడు, ప్రేమించటం ప్రారంభించాడు, అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయటం ప్రారంభించాడు. సంవత్సరాలు ఆ విధముగా చేస్తూ ముసలివాడయ్యాడు. ఈలోపు ముసలితరం చనిపోయింది. అయితే ఈ గ్రామంలో ఇతని పేరు మంచికి మారు పేరుగా ఇప్పుడు తయారయ్యాడు. ఒకరోజు ఇద్దరు పిల్లలు ఇతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకడు అడిగాడు రెండో వాణ్ణి, ఇతని నుదుటి మీద ఎస్టీ అని ఉంది కదా, ఏమై ఉంటుంది అనగా అప్పుడు ఆ గ్రామం అంతా కూడా ఈయన గొర్రెల దొంగతనం చేశాడని అందరూ మర్చిపోయారు. ఏమై ఉంటుంది అని ఈ అబ్బాయి అడిగినప్పుడు రెండవ వాడు చెప్పాడు, ఎస్టీ అంటే బహుశా సెయింట్ అనుకుంటా, పునీతుడు అనుకుంటా అని చెప్పాడు. చూశారా, తనకు సహనము కలిగి పనికిరానటువంటి జీవితాన్ని, దొంగగా ఉన్నటువంటి జీవితాన్ని పునీతునిగా ఆయన మార్చుకోగలిగాడు. అందుకే కలుపు గింజలుగా మనం ఉన్నట్లయితే గోధుమ గింజలుగా తయారు చేసే శక్తి దేవునికి ఉంది అని ఈరోజు విశ్వసిద్దాం. మన ఎడల మనం సహనాన్ని చూపిద్దాం. దేవుడు మనకంటే మన మీద సహనాన్ని చూపిస్తున్నాడు కనుక మన కుటుంబం మీద, మన భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, ఇరుగు పొరుగు వారి మీద దేవుడి యొక్క సహనాన్ని మనం కూడా చూపిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క పుత్రుడును మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మన యొక్క విన్నపములను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, జ్ఞానస్నానం పొందిన ప్రతి కథోలిక క్రైస్తవ బిడ్డను దీవించండి. మేమందరము మీ చేత నాటబడినటువంటి గోధుమ గింజలము కనుక సత్ఫలితాలను, ఫలాలనిచ్చేటటువంటి వృక్షములుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి బిడ్డలందరినీ, ఈ కుటుంబాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు తోడు నీడగా మీరు ఉండండి. బంగారు భవిష్యత్తును అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దంపతుల మధ్య ప్రేమను, క్షమాపణను ప్రసాదించి వారిని
మరియా యోసేపుల వలె ఆదర్శ దంపతులుగా తీర్చిదిద్దండి. ఇతర ఉద్దేశాలతో ఈ పూజ నడిపిస్తున్న వారి తలంపులను నెరవేర్చి ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరినీ ఈ పూజలో మీకు అర్పిస్తూ ఉన్నాము. వారు చేస్తున్నటువంటి త్యాగం వలన ఈ రోజున ఇంటింటా సువార్త సుగంధం వెదజల్లబడుతూ ఉంది. మరి వారి యొక్క తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించి శాంతి సమాధానములను ఆయురారోగ్యములను సుఖ సంతోషాలను వారి కుటుంబాలలో అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచం మొత్తం కరోనాతో పోరాటం చేస్తున్న ఈ సమయంలో ముఖ్యముగా ఈ వ్యాధి బారిన పడినటువంటి వారిని, అదే విధముగా తమ కుటుంబాలలో ఎవరైనా వ్యాధి బారిన పడి దాని వలన ప్రభావితమైనటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. మాకు ఎన్ని వ్యాధులు బాధలు వచ్చినా కూడా మేము ఆ వ్యాధి బారిన పడినటువంటి వారిలో దేవుని బిడ్డలను చూచే నేత్రమును మాకు అనుగ్రహించి ఎటువంటి వివక్షను చూపించకుండా వారిని మా కుటుంబ సభ్యులుగా అంగీకరించే శక్తిని మాకివ్వండి. ఈ మందు కోసం పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలను, వైద్య సిబ్బందిని, మా కోసం పనిచేస్తున్న పారిశుభ్ర సిబ్బందిని కూడా దీవించి వారిని కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాదులను మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పణ ఇదిగో పావన హృదయ మా జీవ మకరందము, నీకే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. దరికానరాని విజ్ఞాన వేళ విజ్ఞాన జ్యోతి వైనావు, సరికాని చోట సమర్పణ చేసి గౌరవమందించినావు. నా జ్ఞాన సంపద నాకున్న విఘ్నత అర్పింతు స్వీకరించుమా. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవ మకరందము. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణలందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసితివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరింపుము. ఈ బలి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ ప్రేమ చేత మానవుని సృజించితివి, మీ నీతి ప్రకారము దండించితివి, మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హోసాన్న గీతం పాడెదము మనసారా పరమునకు. పరమున జ్వలించే ప్రభు గణ మహిమ వరముగా ప్రవహించే మన భువిలో, వరముగా ప్రవహించే మన భువిలో. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా, విభునాశీసులు నిరతము నిజముగా. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు
నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ఈ ద్వారా సమయములో ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని ఎడబాయకుండానట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధురారము మానవ జాతికి మమతారము. యేసుక్రీస్తు మధురారము మానవ జాతికి మమతారము. శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము. సోదర భావం దయగల హృదయమి బతుకు విధానము. మానవత్వమే మోక్ష భాగ్యమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతారము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగస్టు నెల 31వ తేదీన దివ్యవాణి టీవీ 4వ వార్షికోత్సవాన్ని నిరాడంబరముగా చేసుకోబోతూ ఉన్నాం. మరి ఈ 4 సంవత్సరాలలో దివ్యవాణి టీవీని ప్రభువు కాపాడి ఎన్నెన్నో ఒడుదుడుకులు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా విజయవంతముగా, ముఖ్యముగా
దేవాలయాలన్నీ మూతబడేటటువంటి సమయంలో ఏకైక ఆశాకిరణముగా మన విశ్వాసాన్ని పరిరక్షించుటకు దివ్యవాణి టీవీ మనందరికీ ఎంతో సహాయపడింది. అందుకే 40 రోజుల పాటు దేవునికి ఒక కృతజ్ఞతాస్తుతిగా మరియు ఈ కరోనా సంక్షోభంలో మనం నేర్చుకునేటటువంటి ఆధ్యాత్మిక పాఠాలేమిటి, మన జీవిత పాఠాలు అన్నదానికి మనం 40 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి పూజలను, దివ్య సత్ప్రసాద ఘంటారాధనను నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ నెల 22వ తేదీన ప్రారంభమై ఆగస్టు 30వ తేదీతో ఈ 40 రోజులు ముగుస్తాయి. ఈ 40 రోజుల్లో మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో, 12 నుంచి 1 గంట వరకు పూజ మాత్రమే ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే ఈ 40 రోజుల పాటు సాయంత్రం 6 నుంచి 7 వరకు దివ్యబలి పూజ, 7 నుంచి 8 గంటల వరకు దివ్య సత్ప్రసాద ఘంటారాధన కొనసాగించబడుతూ ఉంది. ప్రతిరోజు 6 నుంచి 8 గంటల వరకు తెలుగులో సాయంత్రం 22వ తారీఖు నుంచి ఆగస్టు 30 వరకు వివిధ గురువులచే, వివిధ అంశాలచే ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు, పూజలు నిర్వహించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు దీన్ని మిస్ అవ్వకుండా 40 రోజుల పాటు పాల్గొనండి. మీ కుటుంబం కోసం కూడా పూజను అర్పించి వేడుకొనండి. ఆధ్యాత్మికంగా దేవునికి ఇంకా సమీపముగా వచ్చి మరి 4వ వార్షికోత్సవాన్ని మనము ఘనముగా అనగా ఆత్మీయముగా ఘనముగా కొనియాడుకోవటానికి మనల్ని మనం తయారు చేసుకుందాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టార్టింగ్ ఫ్రమ్ ద 22nd of this month, we are going to start a series of 40-day special masses in both English and Telugu. English masses will be at 12 o'clock as usual, but with a different theme every day, in preparation for the 4th anniversary of Divyavani, which is on the 31st of August, and also to thank the Lord for all these 4 years, and also to draw spiritual lessons in the light of corona epidemic. So every day at 12 we have mass, special mass from 12 to 1, and in the evening 6 to 7 Telugu mass, followed by 1 hour of adoration, which will be live, and for 40 days we will celebrate these masses and adorations. We ask you to not to miss any day and to participate all the 40 days with your family, and also pray and offer masses for your family. May God bless us all and also bless Divyavani. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. స్తుతించెదాని నామం దేవా అనుదినం, దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. నిన్ను నేను మరువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించెదాని నామం.
దేవా అనుదినం స్తుతించెదాని నామం. దేవా అనుదినం